మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అస్మిత జెన్నీ ఆంటీ రూపంలో ఇక ప్రమీల ఇంటికి వస్తుంది. సరైన సమయానికి వచ్చారు, రండి జెన్నీ ఆంటీ అని ప్రమీల అంటుంది. అవునా, సరే పద లోపలికి వెళ్దాం. ఇంకా అస్మిత లోపలికి, ప్రమీల ఇద్దరు కూడా లోపలికి వెళ్ళి ఒక గదిలోకి వెళ్తారు. అస్మిత గెటప్ అదిరిపోయింది, కానీ నాకు ఇవ్వాల్సిన 5 లక్షలు ఇచ్చేసాయి అని అడుగుతూ ఉంటే, ఇప్పుడు కాదండి, పని పూర్తయిన తర్వాత ఇస్తాను. ఎందుకంటే ఇప్పుడే డబ్బులు ఇచ్చేస్తే పని మీద కాకుండా మనీ మీదకి మీ మనసు వెళ్ళిపోతుంది కదా అని అస్మిత చెప్తుంది. సరిపోయింది అని ఇక ప్రమీల అనుకుంటుంది. అస్మితను తీసుకుని వచ్చి, అన్నయ్య గారు, వదిన గారు, ఈవిడ మా జెన్నీ ఆంటీ అని పరిచయం చేస్తూ ఉంటే, నమస్కారం అని జానకి రఘురామ్ నమస్కరిస్తూ ఉంటారు. అప్పుడే వెంటనే అస్మిత రఘురామ్కి ముద్దు పెడుతుంది. విష్ చేయడానికి వస్తూ ఉంటుంది. జానకి తన చేతిని అడ్డు పెడుతుంది. ఏం చేస్తుంది అని జానకి అడుగుతూ ఉంటుంది. మా జెన్నీ ఆంటీ చిన్నప్పటి నుంచి గోవాలో ఉండి ఇంగ్లీష్ సంప్రదాయాల్ని వంట పట్టించుకుంది అని ప్రమీల అంటుంది. అందుకే అని ప్రమీల మళ్ళీ ఇక అస్మిత మళ్ళీ ముద్దు పెట్టడానికి వెళ్తూ ఉంటే, ఇక్కడ మాత్రం నమస్కారం అని ఇలాగే పలకరించుకోవాలి అని జానకి అస్మితని అడ్డుపట్టుకుంటుంది. వెంటనే అస్మిత రఘురామ్ జానకిల మధ్యలో కూర్చుంటుంది. ఇక రామలక్ష్మి అయితే కోపంగా శౌర్య వైపు చూస్తూ ఉంటుంది. ఏంటి మీరు అలా చూస్తూ నిలబడ్డారు? మా అమ్మ నాన్న మధ్యలో కూర్చుంది అడ్డుగా, ముందు వెళ్ళి లేపండి అని రామలక్ష్మి అయితే శౌర్యని గిల్లేస్తుంది. జెన్నీ ఆంటీ, మీరు అక్కడ కూర్చుంటే ఏమీ బాగోలేదు. అది మా అత్తయ్య మామయ్యకి వేసిన కుర్చీ, మీకు వేరే కుర్చీ అరేంజ్ చేస్తాను, లేవండి అని చెప్తూ ఉంటే, ఏంటి శౌర్య, ఇక్కడ నాకు కంఫర్ట్గానే ఉంది, నేను లేవను అని అస్మిత చెప్తుంది. పర్వాలేదులే బాబు అని రఘురామ్ అంటాడు. ప్రమీ, కాఫీ, టీవీ, వోడ్కా లాంటివి ఏమైనా ఉన్నాయా అని అడుగుతూ ఉంటే, వోడ్కానా అని శౌర్య అయితే షాక్ అయి చూస్తూ ఉంటాడు. వోడ్కా అంటే ఏంటి అని రామలక్ష్మి అడుగుతూ ఉంటుంది. వోడ్కా అంటే వాటర్లే అని శౌర్య కవర్ చేస్తారు. వాటర్ ఇవ్వండి అని శౌర్య అంటాడు. నేను వెళ్ళి వాటర్ తీసుకొస్తాను అని ప్రమీల వెళ్తుంది. గోవా నుంచి వచ్చి మా ఇద్దరి మధ్యలో అడ్డిగా ఎలా కూర్చుందో చూడు, చెప్తా దీని పని అని జానకి అనుకుంటుంది. అస్మిత అయితే కళ్ళద్దాలు తీసి జానకి వైపే చూస్తూ కన్ను కొడుతుంది. అప్పుడే జానకి తన తల్లో ఉన్న హెయిర్ పిన్ చేతిలోకి చూసుకుంటూ ఉంటుంది. అలా చెయ్యమ్మ, దానికి తిక్క కుదురుతుంది అని రామలక్ష్మి మనసులో అనుకుంటుంది. వెంటనే జానకి ఆ హెయిర్ పిన్తో అస్మితని బాగా గట్టిగా గుచ్చేస్తుంది. అబ్బా అని కేకలు పెడుతూ అస్మిత అయితే లేచి నిల్చుంటుంది. ఏమైంది అని శౌర్య అడుగుతూ ఉంటాడు. సంథింగ్ బైటింగ్ అని అస్మిత అంటుంది. పరిస్థితులు సహకరించకపోతే మా ఊళ్ళో ఇంతే అని జానకి ఈసారి అస్మితకి కన్ను కొడుతుంది. అస్మిత అయితే షాక్ అయి చూస్తూ ఉంటుంది. రామలక్ష్మి అయితే నవ్వుతూ ఉంటుంది. జెన్నీ ఆంటీ, ఏంటి ఇక్కడ నిల్చున్నారు, కూర్చోండి అని ప్రమీల అంటుంది. మళ్ళీ కూర్చోపెడుతూ ఉంటుంది. వద్దొద్దు, ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ హియర్ అని అస్మిత అంటుంది. అప్పుడే పంతులు గారు వస్తారు. పూజను మొదలు పెడతాం రండి అని పిలుస్తూ ఉంటే, శౌర్య రామలక్ష్మి ఇద్దరు కూడా పీటల పైన కూర్చుంటారు. చూడండి, ఈ వ్రతం 2 గంటలు ఉంటుంది. వ్రతం మధ్యలో లేవకూడదు, వ్రతాన్ని కూడా ఆపకూడదు. అలా మధ్యలో లేవాల్సి వస్తే అరిష్టం జరుగుతుంది. ఈ పూజ పూర్తయిపోతే మీ జంట కలకాలం సంతోషంగా ఉంటుంది. గుర్తుంది కదా నిబంధనలు. ఇక పూజను మొదలు పెడతాం అని పంతులు గారు దగ్గరుండి మరి పూజని జరిపిస్తూ ఉంటారు. ఇక అప్పుడే అస్మిత అయితే ఎవరు చూడకుండా తీర్థంలో అయితే విషాన్ని కల్పిస్తుంది. ఇంకో గంటలో ఈ రామలక్ష్మి పైకి వెళ్ళిపోతుంది అని అస్మిత అనుకుని చాలా సంతోషపడుతూ ఉంటుంది. పంతులు గారు విషం కలిసిన తీర్థాన్ని ఇక రామలక్ష్మికి వేస్తూ ఉంటారు, శౌర్యకి వేయబోతూ ఉంటారు. అస్మిత కావాలని పంతుల చేతిని తగిలి ఆ తీర్థం, విషం కలిపిన తీర్థాన్ని కింద పడేలా చేసేస్తుంది. ఇక రామలక్ష్మి మాత్రమే విషం కలిసిన తీర్థాన్ని తీసుకుంటుంది. శౌర్య అయితే తీసుకోకుండా చేస్తుంది. అయ్యో, ఏంటి పంతులు గారు ఈ అపశకునం, తీర్థం కింద పోయింది కదా, ఇప్పుడు ఎలా అని రవీంద్ర అయితే బాగా కంగారు పడుతూ ఉంటాడు. అవును కదా అని రఘురామ్ జానకి కూడా అడుగుతూ ఉంటారు. అనుకోకుండా జరిగింది కదా, ఏం పర్వాలేదు, ఏం కాదు, మీరు కంగారు పడకండి అని పంతులు గారు అయితే ధైర్యం చెప్తారు. ఇంకా కలుషం తీసుకొస్తాను ఉండండి అని ఇక ప్రమీల అయితే లోపలికి వెళ్తుంది. ఇంకో కలుషం ఇస్తుంది. దాంతో తీర్థం తయారు చేసి శౌర్యకి వేస్తూ ఉంటాడు. శౌర్య అయితే మామూలు తీర్థాన్ని తీసుకుంటాడు. ఇక ఆద్య పార్వతిని తీసుకుని నది ఒడ్డుకి వెళ్తుంది. ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు? ఇక్కడే కదా నేను ప్రాణాలతో బయటపడ్డాను, పోనీ మళ్ళీ నన్ను చంపేయటానికి, నదిలో తోయటానికి ఇక్కడికి తీసుకొచ్చావా ఏంటి? అమ్మో, నేను వెళ్ళిపోతాను అని పార్వతి వెళ్తూ ఉంటే, పిన్ని ఆగండి పిన్ని, ఈ జాలర్లే కదా నిన్ను కాపాడింది, వాళ్ళతో మాట్లాడడానికి వచ్చానులే పిన్ని, వీళ్ళే కదా అని చూపిస్తూ ఉంటే, అవును అని పార్వతి చెప్తుంది. ఏంటమ్మా మమ్మల్ని చూపించి మాట్లాడుకుంటున్నారు అని ఆ జాలర్లు అడుగుతుంటే, మా పిన్నిని ఆ రోజు మీరే కదా కాపాడారు, ఇదిగోండి
కాపాడినందుకు థ్యాంక్స్ అంటూ ఆద్య వాళ్ళకి కొంచెం డబ్బులు ఇస్తుంది. ఆ రోజు మా పిన్నిని మీరు నదిలో నుంచి పెట్టిలో నుంచి బయటికి తీశారు కదా, అప్పుడు ఎవరినైనా చూసారా అని, వెహికల్ లాంటిది ఏమైనా చూసారా అని అడుగుతూ ఉంటుంది ఆద్య. చూడండి అమ్మా, ఆ పెట్టె కనపడింది, మేము నదిలోకి దూకాము, వెంటనే దాన్ని బయటకు తీయగానే అమ్మగారు దన్నుమని పైకి లేచి కూర్చున్నారు, అంతేనమ్మా, ఎవరు కనపడలేదు అని చెప్తూ ఉంటే, ఎవరైనా లేడీని చూసారా అని ఆద్య అడుగుతూ ఉంటుంది. లేదమ్మా, ఎవరిని చూడలేదు అని వాళ్ళు అంటారు. అవునా, పద పిన్ని వెళ్దాం అని ఆద్య చెప్తుంది. ఎవరో తెలిసిపోతుందని చాలా కాన్ఫిడెంట్తో వచ్చాను, కానీ తెలియలేదు అని ఆద్య అయితే బాధపడుతూ ఉంటుంది. అయితే నువ్వు నన్ను చంపలేదంటావు అంతేనా అని పార్వతి అంటుంది. నిన్ను చంపితే నాకు పావలా ఉపయోగం కూడా లేదు పిన్ని, అలాంటిది నేనెందుకు చంపుతాను, నేను పోనీలే, కోపంతో నేను చంపాలని అనుకున్నానే అనుకో, ఆ డౌట్ నీకు వస్తుందనుకో అని ఆద్య చెప్పడంతో, అవును కోపంతో చంపాలనుకున్నావు అంతే కదా అని పార్వతి అంటే, సరే పిన్ని, నేనైతే అలా కోపంతో చంపుతానని అనుకో, కానీ సీనుని చిన్నప్పటి నుంచి నువ్వు చూస్తున్నావు కదా, సీను నిన్ను ఎందుకు చంపుతాడు, అంతెందుకు పెద్దమ్మ చీమకు కూడా హాని తలపెట్టదని నీకు కూడా తెలుసు కదా, మరి పెద్దమ్మ మాతో ఎందుకు చేతులు కలుపుతుంది. చూడు పిన్ని, నువ్వు పెళ్ళికి రాకుండా అడ్డుకోవటం ఒక్కటే మా పని, అందుకే నిన్ను పెట్టెలో దాచి గడ్డివాం దగ్గర పెట్టాము అంతే, నిన్ను చంపే ఉద్దేశం అయితే మాకు లేదు అని ఆద్య అర్థమయ్యేలా చెప్తూ ఉంటుంది. అవును కదా, నిజమే కదా అని పార్వతి చెప్తుంది. ఇక వాళ్ళిద్దరూ వెళ్తూ ఉంటారు. అప్పుడే ప్రభాస్ ఫ్రెండ్ శ్రీకాంత్ ఇద్దరు కూడా బాగా తాగేసి అటుగా వస్తున్న ఆద్య పార్వతిని చూస్తారు. రే, వాళ్ళిద్దరూ వస్తున్నారా అని, ఏంటి ఇలా వచ్చావు ఆద్య, అమెరికా పిల్ల, ఏంటి నువ్వు ఈ వీడితో కలిసి ఇలా వచ్చారు, ఏం పని మీద వచ్చారు అని బాగా తాగి ఇక నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటారు. రే, నువ్వు నీ దారిని వెళ్తావా లేదా అని ఆద్య కోప్పడుతుంది. చూడు, నేను నేనేమి చేయను, నువ్వు వెళ్ళిపో అని పార్వతిని పంపించేస్తారు. ఆద్యని వదిలేసి పార్వతి అయితే అక్కడి నుంచి పారిపోతుంది. రే, ఏంట్రా నన్ను ఇక్కడ ఇవ్వడమని చెప్తున్నారు, నేను కూడా వెళ్తున్నాను పిన్ని, నేను కూడా వస్తున్నాను అని ఆద్య వెళ్ళబోతూ ఉంటుంది. నువ్వెక్కడికి వెళ్తావు, ఆ శివరాము పెళ్ళాం పార్వతిని వేసుకొని నది కొట్టుని తిరుగుతున్నావు, ఓ ఏంటో నిజాలు తెలుసుకోవడానికి వచ్చావా అని ప్రభాస్ అడుగుతూ ఉంటాడు. ఆ పార్వతిని పెట్టెలో పడేసి నదిలో వేసింది మనమే కదరా, ఎంక్వైరీలు చేసుకుంటున్నట్టుంది, పాపం ఏమీ తెలియనట్లుంది అని శ్రీకాంత్ అయితే ఇక నోరు జారుతాడు. ఏంటి, మా పార్వతి పిన్నిని నదిలో వేసింది మీరేనా అని ఇక ఆద్య అడుగుతూ ఉంటే, ఇక నోర్ముయ్యరా నోర్ముయ్య అని ప్రభాస్ కోప్పడతాడు. అవును మేమే కదా అని శ్రీకాంత్ అంటాడు. ఇక ఆద్యకైతే నిజం తెలిసిపోతుంది. ఇక శ్రీకాంత్ నోరుని గట్టిగా మూసేస్తాడు ప్రభాస్. ఆద్యని కిడ్నాప్ చేయడానికి ప్రభాస్ ట్రై చేస్తాడు. అయితే ఆద్య అయితే అక్కడున్న ఒక కర్ర తీసుకుంటుంది. వాళ్ళిద్దరిని కూడా బాగా కొట్టేసి అక్కడి నుంచి పారిపోతుంది. ఇక రామలక్ష్మికేమో విషం కలిపిన తీర్థం తీసుకోవడంతో దగ్గొస్తుంది. నోట్లో నుంచి రక్తం వస్తూ ఉంటుంది. అదేంటి, నా నోట్లో నుంచి రక్తం వస్తుంది, ఏమైంది నాకు అని కంగారు పడుతూ ఉంటుంది. దేవుడా, ఈ పూజ పూర్తయ్యే వరకు నేను ప్రాణాలతో ఉండాలి అని దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది. ఇక పూజ పూర్తయ్యేలోపు రామలక్ష్మికి ఉన్న పలంగా స్పృహ కోల్పోతుంది. రామ అని శౌర్య వాళ్ళు రామలక్ష్మిని హాస్పిటల్కి తీసుకువెళ్తారు. రఘురామ్ జానకి కూడా బాగా బాధపడుతూ ఉంటారు. డాక్టర్ అయితే రామలక్ష్మికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. డాక్టర్ బయటికి రాగానే మా రామలక్ష్మికి ఎలా ఉంది అని అడుగుతూ ఉంటే, మీరు చాలా ఆలస్యంగా తీసుకొచ్చారు, కష్టపడి ప్రాణాలనైతే కాపాడగలిగాము, ఇంకా స్పృహలోకి అయితే రాలేదు అని డాక్టర్ అంటాడు.